కొందరికి రిపీటెడ్ మిస్క్యారేజెస్, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇలా ఉన్న వాళ్ళలో కూడా ఎనుప్లాయిడీ స్క్రీనింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ పీజీటీఎం అంటారు. అంటే ఏదైనా మోనోజెనెటిక్ డిజార్డర్స్, ఏదైనా ఫ్యామిలీలో ఒక సింగిల్ జీన్ వల్ల వచ్చే డిసీజెస్ రన్ అవుతున్నాయి అనేసి మనకి వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ వల్ల వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోస్ చేసుకుని ఉన్న వాళ్ళలో లైక్ సిస్టిక్ ఫైబ్రోసిస్, థాలసీమియా ఇలా వేరియస్ డిజీజెస్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి. కాకపోతే అంటే మా బేబీకి అది రాకుండా చూసుకోవాలి అని ఇలా అనుకున్న వాళ్ళల్లో అంటే ఓన్లీ ఆ సింగిల్ జీన్ ఉన్న క్రోమోజోమ్ వల్ల వచ్చే బేబీకి మాత్రమే అది ట్రాన్స్మిట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అలా కాకుండా జీన్ డిజార్డర్ లేని ఎంబ్రియోని సెలెక్ట్ చేసి మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు.